దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రతి సంతోషానికి గల కారణము దేవుడు ఒక్కడే. దేవుడు లేకపోతే మన జీవితాలలో ఏ సంతోషము లేదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. సంతోషం ఇచ్చిన దేవునికే మరలా మన ద్వారా సంతోషం కలుగునట్లుగా మన జీవితాలను మనం ప్రవర్తించవలసిన బాధ్యత ఎంతగానో ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని విషయాలను దేవుని లేఖనంలో నుండి మనము నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు. వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆ ధన్యతను నీకు ఇవ్వాలి అనే దేవుడి వాక్యమును మనకు అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో గడుపు ధన్యత, దేవుని సన్నిధికి వచ్చేంత ధన్యత, దేవుని మాటలు వినే అంత ధన్యత ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏది సంపాదించుకున్నా మనిషికి రాదు. ఈ ధన్యత కేవలము దేవునిని బట్టే నీకు నాకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్మితే నీకు ధన్యత. ఆ ధన్యతలో ఉన్న 5 గుణాలను నేను మీకు ఇస్తాను, లేకపోతే 5 వాగ్దానములను నేను మీ ఎడల చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఈరోజు దేవుణ్ణి తప్ప ప్రపంచములో అందరినీ నమ్ముతున్నాం, ప్రతి దాన్ని నమ్ముతున్నాం, కానీ దేవుని నమ్మే స్థితి ఈరోజు ఎవరికి లేదు. కానీ దేవుని వాక్యము చెబుతున్న సత్యం ఏంటంటే, ఆయనను నమ్ము, నీకు దేవుడు మేలు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మనిషిని నమ్మితే నిన్ను మోసము చేయొచ్చు, అధికారులను నమ్మితే నిన్ను మోసము చేయొచ్చు, నీ కడుపున పుట్టిన పిల్లలు నమ్మితే మోసము చేయొచ్చు, నిన్ను కట్టుకున్న భర్త, నిన్ను కట్టుకున్న భార్య మోసము చేయొచ్చు. కానీ వాగ్దానము ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మోసము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని నమ్ముకోవడం బట్టి మనకేం దొరుకుతుందంట? చెప్పండి, ధన్యత. ఆ ధన్యతలో నుండి మనకు వచ్చేదే ఆశ్రయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటే వస్తుంది ధన్యత? ఎలా ఉంటే దేవుడు మనకు ఆశ్రయముగా నిలబడతాడో మనం నేర్చుకుందాం. మొట్టమొదటి భాగాన్ని మనం చూడగలిగితే దిశ. చెప్పండి, దిశ. రెండోది స్పష్టత. చెప్పండి, దిశ, దాంట్లోనే స్పష్టత. అవునా కాదా? ఒక దిశ అనగా ఒక గురి, ఒక లక్ష్యము, ఒక మార్గము, ఒక ఆశ, తృష్ణ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం. అవునా కాదా? చెప్పండి. కనుక ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చే దిశ కావాలి. ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారంటే డైరెక్షన్, ఇంకోటి క్లారిటీ. ఏం కావాలి? డైరెక్షన్ అండ్ క్లారిటీ. దిశ, రెండోది స్పష్టత. ఇవి రెండూ లేకపోతే దేవుని ధన్యత నీకు రాదు, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండడు. అదే దేవుని వాక్యము
తెలియచేస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలను ఒకసారి చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అక్కడే ఉండండి. దేని మీద ఆధారపడకూడదు చెప్పండి? మన స్వబుద్ధి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. కానీ ఈరోజు ప్రతి మానవుడు అన్నవాడు దేని మీద ఆధారపడుతున్నాడంటే స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాడు. అందుకే వాడికి ఎటు వెళ్తున్నాడో దిశ తెలీదు. వాడు చేస్తున్న దానికి స్పష్టత లేకుండానే పోతుంది. ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు. రెండోది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంటండి? నీ త్రోవలను సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సంవత్సరం అంతా దేని చేత నువ్వు నడపబడ్డావు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని. వారితో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు పాట పాడకూడదు, వీళ్ళు పాట పాడాలి, అది ఇది అని ఎన్నో రీతులుగా మనం ఏం చేస్తున్నాం? మన స్వబుద్ధి మీద చెప్పండి, మన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉన్నాం. స్వబుద్ధి మీద ఆధారపడితే నీకు వచ్చేది నష్టము, కష్టమే. అవునా? ఎవరి ఆలోచన ఇది? నా సొంత. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నీ బుద్ధి పని చేయకూడదు. మరి ఎవరి బుద్ధి పని చేయాలండి? సర్వశక్తి కలిగిన దేవుని బుద్ధి నీలో ఉండాలి, ఆలోచన నీలో ఉండాలి, తలంపులు నీలో ఉండాలి, నడవడిక నీలో ఉండాలి, ప్రవక్తన నీలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం. కొంతమంది లెగగానే ఏందో కొండ భారం మోస్తున్నట్టు దిగాలుగా కూర్చుంటారు. ఇంకా జీవితం అంతా అయిపోయింది, ఇంకా ఇదే నా ఆఖరి జీవితం, ఇదే ఆఖరి గడియలు అని ఎదారు చేస్తూ ఉంటారు. ఎందుకు ఎదారు చేయవలసి వస్తుంది? నీవు దేవుని చిత్తమునకు లోపడట్లేదు, దేవుని ప్రణాళికకు నీవు లోపడట్లేదు, ఆయన అధికారము కిందికి నువ్వు రాలేకపోతున్నావు. అందుకే నువ్వేం చేస్తున్నావు? చింత యావత్తును కలిగి నువ్వేమైపోతున్నావు? దేవునికి దూరం అవుతున్నావు. దేవునికి దగ్గరే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడి నుంచి నువ్వేమవుతున్నావు? దూరం అవుతున్నావు. అందుకే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 2వ వచనం ఏమంటున్నాడు? నీ ప్రవక్తన అంతటిలో ఆయనకు ఆయన అధికారమునకు ఏమవ్వాలంట? ఒప్పుకోవాలంట. నాయనా, నేను ఆలోచించే కాలం పోయింది, నేను బలపడే కాలము పోయింది. ఇప్పుడు నా ఆలోచన, నా బలము, నా శక్తి సమస్తము నీవై ఉండాలి. కానీ చచ్చేంతవరకు ఈ బుద్ధి మనిషికి ఉంటుందా చెప్పండి? పిల్లోడు ఉన్నప్పుడు నేను పిల్లోని అనుకుంటాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడేమో నేను యవనస్తుడిని, శరీర కోరికలను పొందుకోవాలనుకుంటాడు. పెద్దవారయ్యాక ఏమనుకుంటాం? ఇంకేదోలే నడుస్తుంది. ఇంకా ముసలివారయ్యాక ఇప్పటికైనా నా మాట వినకపోతే ఎప్పుడు నీ మాట నీ కుటుంబం, నీ మాట నీ కుటుంబం. మరి దేవుని మాట వినవా? దేవుని అధికారానికి లోబడవా? దేవుని చిత్తానికి లోబడవా?
నీ బుద్ధిని పక్కకు పెట్టి ఇంతవరకు నా బుద్ధితో నడిచినందుకే నేను నష్టాల పాలయ్యాను, కష్టాల పాలయ్యాను, ఎందుకు పనికి రాకుండా అయిపోయానయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయనా, నీ అధికారముకు నేను లోబడే కృప దయచేయి నాయనా అనే బుద్ధి ఆలోచన ఈనాటి క్రైస్తవులకు ఉండగలిగితే నిజంగా చెప్తున్నాను, దేవుని దిశలో, దేవుని స్పష్టతలో నీవు నేను ముందుకు కొనసాగగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలు, దేవుడు మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. అవి మనిషి ఆలోచనలకు అందనివి, రానివి. He has a great plan and purpose in our life. ఎప్పుడు ఆయన అధికారానికి నీవు లోబడినప్పుడు, నీ బుద్ధి మీద కాక దేవుని బుద్ధి మీద నీవు ఆధారపడినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీ త్రోవలను ఆయన సరళము చేయకపోతే నీ త్రోవ గుంతలే, ఆయన సరళము చేయకపోతే నీ త్రోవలు మెట్టలే, నడవలేవు, పరిగెత్తలేవు, కూర్చోలేవు. ఆ త్రోవ చాలా దారుణంగా ఉంటుంది. కానీ దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి లోబడితే దేవుడిచ్చే అద్భుతమైన శుభవార్త ఏంటో తెలుసా? నీ మార్గములను నేనేం చేస్తాను? సరళము చేస్తాను. ఐ విల్ మేక్ యువర్ వే క్లియర్. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఇంతకాలం నీ బుద్ధి మీద ఆధారపడ్డావేమో, ఇంతకాలం నీ శక్తిని నమ్ముకున్నావేమో, ఇదొక్కసారి నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించి చూడగలిగితే నీ ఆశను నెరవేర్చే దేవుడు తన కార్యములను మన జీవితాలలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తులు అన్నాడు, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. చెప్పరు కొట్టు అందరూ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతినే దృష్టి తొలగితి, నా సోడ నిన్ను చూడనిము. ఆమేన్. మోసపోయా. ఎందుకు మోసపోయా? నా దృష్టి తొలగిపోయింది. నీ మీద పెట్టవలసిన నా దృష్టి, నీ మీద పెట్టవలసిన నా మనసు, నిన్ను చూచి నడవలసిన నా త్రోవ, నా ఆలోచన, నా బుద్ధిని నేనేం చేశాను? చేతులారా చెడుపుకున్నానయ్యా. అందుకే నేను ఎరిగి ఎరిగి చెడిపోయాను, ఎరిగి ఎరిగి చెడిపోయాను. ఒక్కసారి నీ దృష్టిని నా మీద పెట్టవా? నేను అంటాను, ఎప్పుడు మానవాళి మీద దేవుని దృష్టి అలాగే ఉంటుంది. మరి ఆ దృష్టి మనలో పని చేయాలి అంటే, మనలో కార్యసిద్ధిగా అది ఉండాలి అంటే, నీ స్వబుద్ధి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడే బుద్ధిలోకి నువ్వు నేను రావాలి. మనం ఎవరమండి? ఏ పాటి వారమండి? దమ్మిడికి పని చేయము నువ్వు నేను. కానీ పని చేయని ఈ పాత్ర పని చేయగలుగుతుందంటే, పని చేయని ఈ పాత్రకు ఘనత వస్తుందంటే, పని చేయని ఈ పాత్ర వాడబడుతుందంటే దీనికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. అందుకే ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చలేను. నువ్వు బ్రతికినంత కాలములో నువ్వు దేవుని స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేవు, ఆయన రుణాన్ని తీర్చలేవు. అందుకే నువ్వు వెళ్తున్న మార్గం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ దిశ, నీ స్పష్టత, ఇవి రెండూ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒక ప్రయాణం చేసావు అడగండి, ఎక్కడికి వెళ్తున్నావంటే హైదరాబాద్ అంటాడు, అంటే బెంగళూరు అంటాడు, వెల్దుర్తి అంటాడు, లేకపోతే ఏదో ఊరు అంటాడు.
అంటే వానికి ఒక దిశ ఉంది, వాడు చేర్చిన ప్రయాణానికి ఒక స్పష్టత ఉంది. అందుకే వాడు గమ్యాన్ని చేరగలుగుతున్నాడు. అట్ ద సేమ్ పాయింట్ క్రైస్తవ జీవితాలలో నీ దిశ ఎటు, నీ స్పష్టత ఎటు ఆలోచించు. గుడ్డెత్తు చేలో పడినట్టు వెళ్ళబాక. అలా వెళ్ళావా చాలా ప్రమాదాలు నువ్వు ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనల్ని పరిశీలిస్తున్నవాడు, మనల్ని చూచుచున్నవాడు ఎవరంటే దేవుడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల కళ్ళు కప్పొచ్చు, మనుషులను మోసము చేయొచ్చు, కానీ దేవుని కళ్ళను కప్పలేం, దేవుని మోసము చేయలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది నీ దిశ? ఎటు వెళ్తున్నావు నువ్వు? నేను రక్షింపబడి 34 సంవత్సరాలైంది, మంచిదే. ఏది నీ దిశ? ఏది నీ స్పష్టత? దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మావు గనుక నేను నీకు ఆశ్రమై ఉంటాను, నా ధన్యతను నేను నీకు ఇస్తాను. ధన్యతను పోగొట్టుకున్న వారి మీదికి దరిద్రమే వస్తుంది, కానీ ధన్యత మరలా రాదు. అందుకే నీ స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారపడకూడదు. రెండోది 6వ వచనం ఏముంది? నీ ప్రవర్తన. ఫస్ట్ మాటలు ఏముంది? స్వబుద్ధి మీద ఆధారపడద్దు. రెండోది ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటిలో యాజ్ యు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్. నువ్వు ఎవరి అధికారానికి లోబడాలి? దేవుని అధికారానికి. ప్రభా, ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఈ త్రోవలో వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వారితో సహవాసం చేయొచ్చా, చేయకూడదా అని అడిగే స్థితి ఎవరికైనా ఉందా ఈరోజు? గుడ్డెత్తు చేలో పడ్డం, వచ్చినాడు పోయినాడు. అలా పోవడం బట్టి ఏం పోగొట్టుకుంటున్నావు నువ్వు? దేవుడు నీకు ఆశ్రయముగా ఉండడము పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీకు ధన్యకరముగా ఉండడము పోగొట్టుకుంటున్నావు. అందుకే చూడండి 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాలంటండి? చెడుతనమును విడిచిపెట్టాలి. అది నిన్ను విడిచిపెట్టదు, నువ్వే దానిని చెప్పాలి. చెప్పండి, నువ్వే దానిని విడిచిపెట్టాలి. చెడుతనం అనేది ఎప్పుడూ మనిషిని విడిచిపెట్టదు. అది నీడవలే ఏమవుతుంది? వెంటాడుతూనే ఉంది. కానీ నువ్వు దాన్ని ఏం చేయాలి? విడిచి పెట్టాలి. విడిచి పెడుతున్నామా, పెట్టులో పెట్టి దాపెట్టుకుంటున్నామా? చెప్పండి. ఈరోజు చర్చికి వచ్చారు కదా, ఎంతమంది తలస్నానాలు చేశారు? అందరం చేస్తాం, నేను చేశా. ఎందుకు తలస్నానం చేస్తాం? ఈ నెత్తికి పట్టిన ఏం చేయాలా? జుట్టు ఊడిపోవాలనే, దుమ్ము ధూళి ఎందుకంటే కనపడకుండా పట్టింటుంది. దేనికి? దాన్ని తొలగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? అనేక రకాల షాంపూలు వాడుతున్నాం. మరి నీలో ఉన్న దుష్టుడు పోవాలంటే ఎన్నో వాడవలసిన పని లేదు. ఈ దేవుని మాట నీలో పనిచేస్తే చాలు, ఆ దుష్టుడు ఆమడ దూరం పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము నీలో కార్యమును చేయాలి అంటే నువ్వు ఎవరి అధికారానికి లోబడాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది చెడుతనమును విడిచిపెట్టాలి. తర్వాత అప్పుడు నీ దేహమునకు చెడు నీ నుండి పోనంత వరకు నీకు ఆరోగ్యమే. చెప్పండి, ఆరోగ్యమే. ఇప్పుడు ఒక 20 దినాలు హాస్పిటల్లో ఉన్నావు. ఎన్ని దినాలు? 20 దినాలు హాస్పిటల్లో ఉన్నావు. పీక్కపోయినావు, మనిషివి, కలలే, ఏమిలే. 20 దినాల తర్వాత బాగుపడ్డావు. ఇప్పుడు నువ్వు చక్కగా స్నానం చేసి అలా కూర్చుంటే నువ్వు ఎట్ట కనపడతావు? ఒరే, అప్పుడు చూస్తే మట్టున్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత, అంతే మరి. అవునా కదా? ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? నీ దేహమునకు ఆరోగ్యం.
అంటే భారము తొలగిపోయినప్పుడు, శాపము తొలగిపోయినప్పుడు, క్రోధము, రెండోది నీలో పుడుతున్న చెడు పోయినప్పుడు నీకేం కలుగుతుంది అంటండి? ఆరోగ్యము కలుగుతుంది. జాగ్రత్త. ఆరోగ్యము, నీ ఎముకలకు కూడా సత్తువ కలుగును. హల్లెలూయా. నీ ఎముకలకు సత్తువ. దానికంటే ముందు నీకు ఆరోగ్యం. ఎప్పుడు 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 ఇప్పుడు 3 విషయాలు చెప్పాలా. ఏంటండి? స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. రెండోది, నీ ప్రవక్తన అంతట్లో నువ్వు దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి. మూడోది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును వదిలేయాలి. ఇలా వదిలేస్తే నీకు దేవుడిచ్చే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఆ ధన్యతలో ఉన్న బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ దిశ, నీ స్పష్టత చాలా ప్రాముఖ్యం. దిశ లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే గమ్యానికి చేరలేవు. నువ్వు చేసిన ప్రయాణానికి ఒక స్పష్టత లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ ఆగిపోతావో, ఉంటావో లేవో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం రాస్తున్న రీతిగా, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. వానికి దేవుడు ఆశ్రయమై ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడికి దేవుడు ఆశ్రయం. ఆయన ధన్యతగా, ఆశ్రయముగా నువ్వు ఉండాలి అంటే ఆయన నడిపించే దిశ వైపే నువ్వు నడవాలి. రెండోది, ఆయన నడుపుతున్న మార్గం ఎడల నువ్వు ఒక స్పష్టత కలిగి ఉండాలి. మానవుని మార్గము ఎప్పుడు చెడే, దేవుని మార్గము ఎప్పుడు మంచే. ఆ మార్గానికి ఈ మార్గానికి తేడా ఏంటంటే, ఈ మార్గంలో పోయేటువంటి కష్టాలు, శ్రమలు ఏముండవు, సుఖంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే జారబండ లాంటిది ఇది. ఎంతమంది తెలుసు జారబండ? ఎక్కడం కష్టం, జారడం చెప్పండి. మరి ఇప్పుడు దేవుని మార్గం అంటే జారేది కాదు, ఎక్కేది కనుక ప్రయాస, బలము, శక్తి ఇవన్నీ కావాలా. జారిపోవడానికి ఇవన్నీ అవసరంలే. కాలు జాపి కూర్చుంటే చాలు, చుర్రమని జారిపోతుంది. కానీ మనిషికి ఏమి ఇష్టం? జారడమే ఇష్టం. ఎక్కడము చెప్పండి, ఎక్కడము ఎవరెక్కుతారబ్బా, ఎక్కలేం. జారేదే చెప్పండి, ఆ జారేదే నిన్ను నరకానికి నడిపిస్తుంది. చాలామంది లోకంలో అంటారు కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదండి, వాళ్ళు చూడండి వాళ్ళకి బిల్డింగులు ఉన్నాయండి, వాళ్ళ కార్లు ఉన్నాయి, ఎన్నన్నా ఉండని. దేవుని వాక్యం చెప్తుంది, సద్భక్తితో జీవించుగోరు వానికి శ్రమ. ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుంటూ పోతుంటే అర్థమవుతుందా? జారి పడిపోయిన వాళ్ళందరూ పైకి పోరంట, కింద. మీకు ఇంకా ఉదాహరణ చెప్పేస్తా. ధనవంతుడు జారి పడిపోయి నరకానికి వెళ్ళాడు. కుష్టివాడైన లాజరు కష్టపడుతూ ఎక్కుతూ 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 ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పైన వారు కింద వారి వైపు చూసారా? కింద వారు పైన వారి వైపు చూసారా? అది గుర్తుపెట్టుకో. ఈ లోకానికి కావలసింది ధనము, అందము, బలము, శక్తి, గుడ్డ, హోదా. దేవునికి కావాల్సింది ఇవేమిలే. నువ్వు తగ్గింపబడి భయభక్తులు కలిగి, అర్థమవుతుందా, ఆ చెడుతనమును ప్రక్కకు పెట్టుకుని ఆయన అధికారానికి నువ్వు లోబడితే ప్రజలు చూడనంత ఎత్తుకు దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అడుగుతున్నారు, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక మీకేమొచ్చిందిరా? ఉన్నది పోగొట్టుకున్నారు. మంచిదే, మేము ఉన్నది పోగొట్టుకున్నాం. ఎందుకో తెలుసా? పరలోకాన్ని సంపాదించుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాన్ని పోగొట్టి దీన్ని సంపాదించుకుంటే, మేము దీన్ని పోగొట్టి ఎవరు ఇవ్వలేని స్థలాన్ని
అందుకే భక్తుడు పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. పాపమునెదిరించే శక్తిని నాకిమ్ము, పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. గడిబడల పాపమునెదిరించే శక్తిని నాకిమ్ము, గౌరీ పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. ఉద్రేకపరచే దురాత్మలు ఎదురించి చేతులు లేవా? పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నిర్భవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే. నా తాపత్రయం. బలో క్రీస్తు మహారాజుకి. ఎక్కడికంటండి? పరలోకమే నా అంతఃపురం చేరాలనేదే నా ఉందా తాపత్రయం నీలో? ఆ తాపత్రయాన్ని నీలో పుట్టించువాడే దేవుడు. అర్థమవుతుందా? అందుకే నా దిశగా నా స్పష్టతలో నీవు నడవగలిగితే నీకేమి చేస్తాను నేను? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ బంగారు రాజ్యాన్ని నీకు నేను ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. అడిగి చేరాలంటే పాపమును ఎదిరించాలి. రెండోది పరులను ప్రేమించాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎన్ని వచ్చినా ఎవరినైనా నువ్వు ప్రేమించగలిగితే, అర్థమవుతుందా? ఎవరినైనా నువ్వు ప్రేమించగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు తిట్టి నువ్వు తిట్టి, వాడు అరిసి నువ్వు అరిసి, వాడు లోకములో ఉండి నువ్వు దైవములో ఉంటూ లోకాన్ని చూపిస్తే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. పడినవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటండి. లెట్ పీపుల్ స్కోల్డ్ మీ, లెట్ పీపుల్ బీట్ మీ, ఎవ్రీథింగ్ వాజ్ సా బై గాడ్. సమస్తము దేవుడు చూచుచున్నాడు. అందుకే దేవుడు ఇస్తున్న మాట్లాడి తెలుసా? నీ కన్నీటికి ప్రతిగా పూదండని నేను ఇస్తానంటున్నాడు. నీ బూడిదకు ప్రతిగా నేను ధన్యతను నీకు ఇస్తాను. బిలీవ్ అంటూ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్ము. నువ్వు నమ్మితే చాలు. దేవునికి ఏమిస్తాడు? ధన్యతనిస్తాడు. రెండోది నీకు ఆశ్రయమై ఉంటాడు. ఈరోజు ఏది నీ మార్గం? ఏది నీ స్పష్టత? ఆలోచించగలుగుతున్నావా? కొంతమంది దిశ లేదు, స్పష్టత లేదు. పోతున్నామంటే ఏదో తింటున్నాం, పనికి పోతున్నాం, వస్తున్నాం, పడుకుంటున్నాం, తిన్నాం. ఇదేనా మానవ కోటికి దేవుడిచ్చిన విధి? కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించువానే దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప విధి, మానవ కోటికి ఇచ్చిన విధి. నువ్వు లోకంలో చేసేవన్నీ సపరేట్, దేవుని కొరకు చేయవలసింది సపరేట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లోకం కొరకు చేసేది పప్పన్నం అయితే దేవుని కొరకు చేసేది బిర్యానీ లాంటిదంట. ఇప్పుడు పప్పన్నం బిర్యానీ పెడితే దేని దగ్గర పోతాను? తిన్ని కదా అడిగిపోతావు. మరి అటువంటి ధన్యత నీకు రావాలంటే ఎవరిని విడిచిపెట్టి రావాలి? ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి రావాలి. నా ముందు సిలువ,
నా వెనుక లోకాశలు అంటున్నాడు ఒక భక్తుడు. ఏంటంట? నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు. దేన్ని చూస్తున్నావు? లోకాశల? నీ ముందు పెట్టబడిన విజయానికి చిహ్నముగా ఉన్న సిలువన. హల్లెలూయా. దేన్ని చూస్తున్నావు చెప్పండి, చెప్పండి. సిలువను చూస్తే నీకు శ్రమ, ఆ శ్రమను భరిస్తావా? ఆ శ్రమను ధరించగలుగుతావా? ఆ శ్రమలో సువర్ణముగా మారబడగలుగుతావా? ఆలోచించు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏ దిశ వైపు వెళ్తున్నావో ఆ దిశలో నువ్వు స్పష్టత కలిగి ఉంటేనే నీ గమ్యము చేరుకోగలుగుతావు. ఈరోజు గొప్ప శుభవార్త దేవుడు చెప్పిన తెలుసా? నేనే మీకు ధన్యతను, నేనే మీకు ఆశ్రయమై ఉన్నా. నా వైపు మీ దిశ పెట్టండి, నా వైపు మీ స్పష్టతను పెట్టండి, నడవండి. మీరు ఏమి కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట ఏంటో తెలుసా? రెండో ధన్యత దేవుడిచ్చేది ఏంటో తెలుసా? ఫస్ట్ ఏంటి? మంచి దిశను. రెండోది మంచి స్పష్టత. రెండోది ఏంటంటే శాంతి. చెప్పండి. రెండోది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఇవి వాగ్దానాలు దేవుడు చేశాడు. మీరు నన్ను నమ్మారు కనుక ఈ 5 వాగ్దానాలు నేను మీకు ఇస్తా. మొట్టమొదటి వాగ్దానం ఏంటి? మంచి దిశ, మంచి స్పష్టత. రెండోది ఏంటి? ఇప్పుడు శాంతి. చదువుదామా? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాపాడుతాడంట. దేవునికి స్తోత్రం. పూర్ణ శాంతి గలవానిగా ఉంటావంటే అక్కడికే కట్టు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అంటే బ్రతికినంత కాలము దేవుడు మనిషికి ఏమిస్తాడంట? శాంతి. ఎవరిచ్చు శాంతి? దేవుడు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు భక్తుని ద్వారా రాయిపిస్తూ. నేనిచ్చు శాంతి లోకపు శాంతి కాదు, నేను ఇచ్చు శాంతి పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చిన శాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శాంతిని నేను పొందుకోవడానికి దేవుడు ఒక పని చేశాడంట. ఏంటో తెలుసా? అది చెప్తారా? మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూతను ఏర్పాటు చేశాడంట. చెప్పండి. నాకు ఒక దూత, పాస్టర్ గారికి ఒక దూత, కెల్లికి ఒక దూత, బెక్కికి ఒక దూత, మరియమ్మకు ఒక దూత, నయోమికి ఒక దూత, వీళ్ళందరికీ ఒక్కొక్క దూతను తయారు చేశాడు. చేశాడా లేదా? చేశాడా? మీరు చేశాడని నాకు చెప్పాలి. ఎక్కడ ఉందో అది? ఏం పురుషులు మార్కెట్కి పోయి వస్తున్నాం, పండ్లకు పోయి వస్తున్నాం, ట్రాక్టర్కి పోయి వస్తున్నాం, బాగున్నాం అనుకుంటున్నారు. ఎందుకు బాగున్నావు తెలుసా? దేవుడు నిన్ను కాపాడడానికి దూతని నీ దగ్గర పెట్టాడు. అందుకే నువ్వు క్షేమంగా వస్తున్నావు, అందుకే నీ పనులు క్షేమంగా చేసుకోగలుగుతున్నావు. ఎక్కడుంది ఆ విషయం? నిర్గమకాండము 23వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఫస్ట్. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు, నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఎవరికి ఇస్తున్న వాగ్దానం తెలుసా? ఎవరైతే దూత చెప్పిన మాట ప్రకారముగా చేస్తారో వారికి ఇస్తున్న దీవెన. నీ వాక్యము కదలింపును తెచ్చేది, నీ వాక్యము మా జీవితాన్ని సరిచేసేది. నాయన, నీ వాక్యం విని ఉండగా నిజముగా మా దిశ, మా స్పష్టత మేము తెలుసుకోవాలి. నీవిచ్చు శాంతి ద్వారా నింపబడుతూ అనేక మంది నా శాంతి ఇచ్చేవారిగానే మేము ఉండాలి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృపాశక్తిని మీరు అనుగ్రహించి నడిపించి యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.